హాయ్ హలో వెల్కమ్ టు కావ్య స్టోరీ వరల్డ్. ఆషికి ఎపిసోడ్ 80. హాసిని చిన్నీని స్కూల్కి రెడీ చేసి అమని సుప్రియాల కోసం వెతుకుతూ ఉండగా సంతోష్ రెడీ అయి వచ్చి వెళ్దామా అని అడిగాడు. అమని సుప్రియ ఇద్దరూ కనిపించట్లేదు. కొంపతీసి మనకన్నా ముందే ఆఫీస్కి వెళ్ళిపోయారా ఏంటి అని అడిగింది హాసిని. లేదు హాసిని, అమని సుప్రియ ఇద్దరు శివ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. మనం ఆఫీస్కి వెళ్దాం కదా అన్నాడు సంతోష్. శివ అన్నయ్య ఇంటికా? ఎందుకు? ఏదైనా షూట్కి అన్నయ్య ఇంటిని షూట్ లొకేషన్గా మార్చేశారా ఏంటి అడిగింది హాసిని. మీ ఆడవాళ్ళతో ఒక్కోసారి ఇదే అదృష్టం, ప్రశ్న మీదే బదులు మీదే అని మనసులో అనుకుని అవును అన్నాడు సంతోష్. చిన్నీని స్కూల్లో దింపి ఇద్దరు ఆఫీస్కి బయలుదేరారు. హాసిని యాడ్ షూట్ జరుగుతున్న ప్లేస్కి వెళ్ళి అక్కడ షూట్ డైరెక్టర్కి కొన్ని మార్పులు చెప్పడానికి వెళ్ళింది. సంతోష్ వర్క్ చేసుకుంటూ ఉండగా శివ నుండి ఫోన్ రావడంతో సంతోష్ ఫోన్ లిఫ్ట్ చేయగానే శివ సంతోష్తో, ఏంట్రా నేను విన్నది నిజమేనా? ఆ సిరి అని శివ అంటుండగా, అవును నిజమే, కానీ హాసినికి ఈ విషయం చెప్పలేదు. అలానే అమ్మని సుప్రియ ప్రస్తుతానికి మీ ఇంట్లో ఉన్నారు అన్నాడు. సరేరా, అర్థమైంది, నేను హాస్పిటల్కి వెళ్తున్నా అని అన్నాడు శివ. నేను వస్తాను, నేను వచ్చే వరకు అక్కడే ఉండు అని చెప్పి ఫోన్ పెట్టేశాడు సంతోష్. సంతోష్ యాడ్ షూట్లో ఉన్న హాసిని దగ్గరికి వెళ్ళి, అనుకోకుండా ఒక డైరెక్టర్ని మీట్ అవ్వాల్సి వచ్చింది, నేను బయటికి వెళ్తున్నా హాసిని, ఒక 1 అవర్లో వచ్చేస్తాను అని బయలుదేరాడు సంతోష్. రాత్రంతా ఆమెని ఓదార్చి ఓదార్చి సుప్రియ కళ్ళు అలసిపోయినట్లుగా అనిపిస్తే యశ్వంత్ సుప్రియతో, సంతోష్ సార్ స్టార్ట్ అవుతున్నా అని మెసేజ్ చేశారు. ఎలానో సార్ వస్తారుగా, నువ్వు ఇంటికి వెళ్ళి కొంచెం సేపు రెస్ట్ తీసుకో అన్నాడు యశ్వంత్. అది కాదేశ్, ఈ టైంలో అమ్మని అని అంటున్న సుప్రియతో, నేనున్నాగా, నువ్వు వెళ్ళవే, పర్లేదు అని అంది కీర్తి. సరే అయితే అని యష్తో పాటు బయలుదేరింది సుప్రియ. సుప్రియ వాళ్ళ ఇంటికి ఒక వీధి ముందుగా సుప్రియ యశ్వంత్తో, బైక్ ఆపే యష్ అని అంది. యష్ బైక్ ఆపి, ఎందుకే అని అడిగాడు. ఇంటి దాకా వద్దులేరా, ఇంట్లో వాళ్ళు చూశారంటే ఇబ్బంది అయ్యేలా ఉంది అంది సుప్రియ. ఇబ్బంది ఏంటే అడిగాడు యష్. అంటే అది కీర్తి హరిణి వాళ్ళ పెళ్లిలో మన క్లోజ్నెస్ చూసి మా అమ్మకి మొన్న డౌట్ వచ్చినట్లుంటుంది. నిన్న ఫోన్ చేసి ఇండైరెక్ట్గా ఏవేవో అడిగింది. ఇప్పుడు నువ్వు దింపావని చూశారంటే అంతే సంగతి అంది సుప్రియ. ఏం జరిగినా నాతో ఉంటానంటేనే మన రిలేషన్ అని యశ్వంత్ మాటలు పూర్తి కాకముందే సుప్రియ యశ్వంత్తో, ఆపేష్, నువ్వు అనుకుంటున్నట్లు నేనేం తిరిగిదాన్ని కాదురా, కాకపోతే బావ ద్వారా మీ నాన్నని మా నాన్నని ఒప్పించుదాం అనుకున్నా, బట్ అనుకోకుండా ఇంతలో సీరియల్ అయ్యింది కదా, ఒక్క 2 or 3 వీక్స్ మీ నాన్న నాపరా ప్లీజ్, నా బుజ్జి కదూ, ఈ టైంలో మన వాళ్ళకి మనం సపోర్ట్గా ఉండాలి కదా బంగారు, ప్లీజ్ అని యశ్వంత్ గడ్డం పట్టుకుని అడిగింది సుప్రియ. సుప్రియ చేతిని పక్కకి తీస్తూ, సరే నీకోసం వెయిట్ చేస్తాను అని చెప్పి బైక్ స్టార్ట్ చేస్తూ వెళ్ళిపోయాడు యశ్వంత్. సుప్రియ వాళ్ళ నాన్న లాన్లో కూర్చుని కాఫీ తాగుతుండగా ఆయనకు తన స్నేహితుడి దగ్గర నుండి ఫోన్ వచ్చింది. నెంబర్ చూడగానే వెంకటేశ్వరరావు గారు ఫోన్ ఎత్తి, ఏంటి ఇచ్చిన మాట తప్పుతున్నావా అని అడిగాడు అవతలి వ్యక్తి. లేదురా, నాకు గుర్తుంది, నా కూతురు నీ ఇంటి కోడలే అన్నారు వెంకటేశ్వరరావు. ఏంటి మాటలు మనస్ఫూర్తిగా రావట్లేదు, నీ కూతురుని ఇంకా నీ మేనల్లుడికిచ్చి పెళ్లి చెయ్యాలి అనే ఆలోచన పోవట్లేదా ఏంటి అన్నాడు అతను. ఎంతైనా ఆడపిల్ల తండ్రిని కదా, పైగా మేనల్లుడు అన్నాడు వెంకటేశ్వరరావు. అలా అని నువ్వు అనుకుంటే సరిపోదుగా, అసలే నీ చిన్న బావమరిది మీ మేనల్లుడు ఇద్దరూ కలిసిపోయినట్లున్నారుగా, మరి నీ బావమరిది మీ గురించి చెప్తే తనకి తెలిసినవన్నీ చెప్పాడే అనుకో, ఈ పాటకి నీ మేనల్లుడికి చెప్పేసే ఉంటాడులే అన్నాడు అతను. చెప్తే ఈ పాటికి 3వ ప్రపంచ యుద్ధం మొదలయ్యేది. అయినా నా బావమరిదితో సంతోష్ అసలు మాట్లాడడానికి ఇష్టపడట్లేదు ఇప్పటికి కూడా, కాకపోతే ఆ కీర్తి పెళ్లి పేరుతో మాటలు కలిసాయి, కానీ మా బావమరిదికి సంతోష్తో ముందున్నంత చనువు లేదు ఇప్పుడు. సంతోష్ దగ్గర
వాడు చెప్పినవి నమ్మటానికి అన్నాడు వెంకటేశ్వరరావు. అయితే నీ కూతుర్ని త్వరలో పెళ్లి కూతుర్ని చేసే టైం దగ్గర పడుతోంది. మీ ఇంట్లో వాళ్ళకు కూడా పెళ్లి విషయం చెప్పు మరి. ముందుగా నా కోడలికి చెప్పు. అన్నట్టు నా కోడలు మనసులో ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఎవరైనా ఇష్టపడి నీ మాటకి ఎదురు తిరిగితే అని అడిగారు అతని స్నేహితుడు. నా కూతురు నా మాట జవదాటదు అన్నాడు వెంకటేశ్వరరావు. నువ్వేమో అంత ఖచ్చితంగా చెప్తున్నావు. మరి నీ కూతురేమో యశ్వంత్ అనే కుర్రాడితో క్లోజ్గా ఉంది అన్నాడు అతను. అది అందరితోనూ కలివిడిగానే ఉంటుంది. దాని స్వభావమే అంత అన్నాడు వెంకటేశ్వరరావు. నువ్వన్నట్టు అందరితో ఉన్నట్టే అతనితో కూడా ఉంటే పర్వాలేదు. అలా కాకుండా వేరే ఏదైనా ఉంటే మర్చిపోమను. నా కొడుకు ఒకసారి నచ్చింది అంటే ఏం చేసైనా నేను అది వాడికి ఇవ్వకుండా ఉండలేను మరి అన్నాడు అతను. సరే అని ఇద్దరూ కాసేపు మాట్లాడుకుని ఫోన్ పెట్టేస్తుండగా సుప్రియ ఇంటికి వచ్చింది. సుప్రియ నడుచుకుంటూ రావడం చూసిన వెంకటేశ్వరు, ఏంటమ్మా నడిచొస్తున్నావు? పైగా ఈ నైట్ డ్రెస్లోనే ఉన్నావేంటి ఇంకా అడిగారు. వాకింగ్కి వెళ్ళాను నాన్న అంది సుప్రియ. ఏదీ కాని వేళ గేదీ నిందని ఇప్పుడు వాకింగ్ ఏంటి అని అంటూ వచ్చారు సుప్రియ వాళ్ళ అమ్మ పద్మ. ఏ వాకింగ్ ఈ టైంలో చేయకూడదు అని వేదాల్లో పురాణాల్లో కానీ రాజ్యాంగంలో కానీ రాసుందా ఏంటి అడిగింది సుప్రియ. ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు సుప్రియ. ఈ మధ్య నీ ప్రవర్తనలో మార్పులు కనిపిస్తున్నాయి. పద్ధతిగా ఉంటే మర్యాదగా ఉంటుంది అందరికీ. త్వరలో నిన్ను చూసుకోవడానికి నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీతో వస్తున్నారు. కాస్త ఆడపిల్లలా నడుచుకో అన్నారు వెంకటేశ్వర్లు గారు. సుప్రియ ఒక్కసారిగా షాక్తో బిగుసుకుపోయింది. నోట మాట రాలేదు, కంట్లో నీరు ఆగలేదు. వెంటనే అక్కడి నుండి తన రూంలోకి వెళ్ళి ఏడుస్తూ యశ్వంత్కి ఫోన్ చెయ్యబోయి, వాడికి చెప్తే ఇప్పుడే తీసుకువెళ్ళిపోతానంటాడు, బావకి చెప్తే అని సంతోష్కి ఫోన్ చేయబోయినదల్లా ఆగిపోయి బావకి డైరెక్ట్గా చెప్తేనే బెటర్ అనుకుంది. ఏంటన్నయ్య గారు, నా మేనకోడల్ని చూసుకోవడానికి ఎవరో వస్తున్నారా అని అన్నారు. ఎవరు అడిగారు ప్రభగారు. చెల్లెమ్మ, నా ఫ్రెండ్ ఒకతను ఫారిన్లో ఉంటాడు. అతని కొడుకే. ఇన్స్టాగ్రామ్లో సుప్రియ ఫోటోని చూసి పెళ్ళంటూ చేసుకుంటూ సుప్రియానే చేసుకుంటాను అని భీష్మించి కూర్చున్నాడంట అని చెప్పాడు. ఇంతలో వెంకటేశ్వరరావు గారికి ఫోన్ ఏదో రావడంతో ఈ విషయం గురించి వివరంగా మళ్ళీ చెప్తాను అని ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు వెంకటేశ్వర్లు ప్రభగారితో మాట్లాడిన మాటలు విన్న సుప్రియ ఆలోచనలో పడింది. నాన్న మాటలు వింటుంటే సిరి కోలుకునే లోపే నాకే ఎంగేజ్మెంటో చేసేసేలా ఉన్నాడు. అటు చూస్తే యశ్వంత్ వాళ్ళ నాన్న కూడా యష్కి పెళ్లి చేసేసేలా ఉన్నాడు. వీళ్ళ ప్రవర్తనకి భయంగా అనిపిస్తోంది. యష్ లేని జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నా. ఇప్పుడు ఏం చెయ్యాలి దేవుడా అని కొంతసేపు బాధపడి కాసేపటికి ఊపిరి గట్టిగా తీసుకొని ఏదైతే అది అయ్యింది అని ఒక నిర్ణయానికి వచ్చింది సుప్రియ. శివ, సంతోష్ ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళగానే బెడ్ మీద ఉన్న సిరిని చూసి ఆమనికి ధైర్యం చెప్పారు. సంతోష్ వాళ్ళు ఎంత ధైర్యం చెప్పినా ఆమని కన్నీరు సెలయేరయ్యింది. నా చెల్లికి ఏమైనా అయితే నేను కూడా బతకలేను సార్ అని చెప్తూ ఏడుస్తూ కుప్పకూలిపోయింది. కీర్తి తనని లేపి ధైర్యం చెప్పి కూర్చోపెట్టి ఫేస్ వాష్ చేసుకో, సిరికి ఏమీ అవ్వదు, ఆ భగవంతుడి మీదే భారం వే, ఆయన ఖచ్చితంగా నీ చెల్లిని నీతోనే ఉంచుతాడు అని చెప్పింది. కీర్తి బలవంత పెట్టడంతో ఆమని ఫేస్ వాష్ చేసుకోవడానికి వెళ్ళింది. శివ, సంతోష్ అక్కడి నుండి పక్కకి వచ్చేశారు. సంతోష్ హాస్పిటల్ మేనేజ్మెంట్తో ట్రీట్మెంట్ కోసం అలానే సిరి హెల్త్ కండిషన్ గురించి మాట్లాడుతున్నాడు. సంతోష్ మేనేజ్మెంట్తో మాట్లాడడం చూసిన ఆమని విరక్తిగా నవ్వుకొని, ఇలాంటి వాళ్ళని చంపాలనుకున్నాను, అందుకే ఈ శిక్ష అని మనసులో అనుకుని ఫేస్ వాష్ చేసుకొని వస్తుండగా శివ సంతోష్తో, ఇప్పుడు ఆమని అవసరం మనకి చాలా ఉందిరా సంతోష్, తన సాక్ష్యం చాలా విలువైంది మనకి, కానీ ఇలాంటి సమయంలో ఆమనిని ఏం అడుగుతాం అన్నాడు శివ సంతోష్తో.
సంతోష్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. శివ మాటలు, సంతోష్ మౌనాన్ని చూసిన ఆమెని, నా పరిస్థితిని కారణంగా చూపించి నేను కోర్టుకు వెళ్ళకపోతే నా జీవితాన్ని ఆ మిత్రా చేతిలో నుంచి కాపాడిన సంతోష్ హాస్నీల రుణం తీర్చుకోలేను. సంతోష్ సార్ దగ్గరికి వెళ్ళి నేను సాక్ష్యం చెప్పడానికి రెడీగా ఉన్నాను అని చెప్తాను అని సంతోష్ దగ్గరికి వెళ్ళేసరికి శివ సంతోష్ని కుదిపి, రే ఏం ఆలోచిస్తున్నావురా, ఒక్కసారి ఆమెని అడగరా అని శివ అంటుంటే, లేదురా అది కరెక్ట్ కాదు. పుట్టెడు దుఃఖంలో ఉన్న అమ్మాయిని మనకి అనుకూలంగా సాక్ష్యం చెప్పమనకూడదు. నువ్వే ఏదో ఒకటి చేసి కేసుని డీల్ చేయి. ముందు మనం సిరిని కోలుకొనివ్వాలి అన్నాడు సంతోష్. కానీ డాక్టర్ 50-50 ఛాన్సెస్ అని చెప్పాడు కదా అన్నాడు శివ. 50% అయితే హోప్ ఉందన్నారుగా, థింక్ పాజిటివ్. సిరి కోలుకోవాలి, ఆమెనికి పెళ్లి చేయాలి అన్నాడు సంతోష్. సంతోష్ మాటలు విన్న ఆమెని, నాకు పెళ్ళి ఏంటి సార్ అంది ఆశ్చర్యంగా చూస్తూ. ఆల్రెడీ హాస్ని నీతో మాట్లాడింది కదా ఆమెని, అదే చెప్తున్నా. మీ చెల్లికి కూడా ఏమీ అవ్వదు, బీ పాజిటివ్. ఖచ్చితంగా ఈ వీక్లోనే డాక్టర్ మనకి గుడ్ న్యూస్ చెప్పచ్చు అన్నాడు సంతోష్. అంత కాన్ఫిడెంట్గా మీరు ఎలా చెప్తున్నారు సార్ అని కొంత బాధగా మరి కొంత ఆశగా అడిగింది అమ్మని. మీ చెల్లి కోమాలోకి ఏం వెళ్ళలేదుగా, బాగా దెబ్బలు తగిలి బ్లీడ్ ఎక్కువ అవ్వడం వల్ల అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయింది. అప్పటికే బాగా వీక్ అండ్ స్ట్రెస్ తీసుకోవడం వల్ల మేబీ 4 or 5 డేస్లో స్పృహలోకి రావచ్చు. హోప్ ఫర్ ద బెస్ట్ అన్నాడు సంతోష్. మరి డాక్టర్ 50-50 ఛాన్సెస్ అన్నారు కదా సార్ అంది ఆమెని. తన ఎత్తు మీద నుండి దూకడం వల్ల బ్రెయిన్లో నరాలకి లైట్గా డ్యామేజ్ అయింది, అందుకే 50-50 అన్నారు. వన్స్ తన కాన్షియస్లోకి వస్తే హెల్త్ అంతా సెట్ అవుతుంది, ఓకేనా, ధైర్యంగా ఉంది. అలాగే సిరి సూసైడ్ గురించి నేను హాస్నీకి చెప్పలేదు. సిరి కోలుకున్నాక హాస్నీని తీసుకుని వస్తాను అని చెప్పి ఆమెనికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు సంతోష్. ఆమెని సిరి దగ్గరికి వెళ్ళి కూర్చుని బాధపడుతూ ఉంది. సుప్రియ రెడీ అయి ఆఫీస్కి స్టార్ట్ అయింది. వెళ్ళిపోతున్న సుప్రియని ప్రభగారు టిఫిన్ తిని వెళ్ళు అని అంటే, తినాలని లేదు అని వెళ్ళిపోయింది సుప్రియ. ఆఫీస్కి బయలుదేరిన సుప్రియ సంతోష్కి ఫోన్ చేసి, మూడేం బాలేదు బావా, లీవ్ కావాలి అని అడిగింది. నైట్ అంతా సుప్రియకి నిద్ర లేదు కదా అనుకుని సరే అని ఫోన్ పెట్టేశాడు సంతోష్. యష్ నేను పార్క్కి వెళ్తున్నా, నువ్వు కూడా రా, అర్జెంటుగా నీతో మాట్లాడాలి అని చెప్పి ఫోన్ పెట్టేసింది సుప్రియ. ఏమైంది దీనికి అనుకుంటూ ఫాస్ట్గా రెడీ అయ్యి పార్క్కి బయలుదేరాడు యశ్వంత్. యశ్వంత్ పార్క్కి వెళ్ళి సుప్రియ పక్కన కూర్చుని, ఏమైంది, ఆదివారం పూట ఆవుదం తాగినట్లు అంత బాధపడుతున్నావు అన్నాడు. సుప్రియ కంట్లో నుండి జారిన కన్నీటి బిందువులు చూసి యష్ సుప్రియ కన్నీటిని తుడుస్తూ, ఏమైంది అడిగాడు కాస్త కంగారుగా. నాన్న తన ఫ్రెండ్ ఎవరికో నన్ను వాళ్ళ ఫ్రెండ్ కొడుక్కిచ్చి పెళ్లి చేస్తానని చెప్పారు అని జరిగింది చెప్పింది. అవునా, సునామీ భూకంపం రెండు ఒకేసారి వచ్చినట్లు ఇద్దరి ఫాదర్స్ ఒకేసారి పెళ్లి బాంబు పేల్చారంటే అని నా దగ్గర ఒక ఐడియా ఉంది, నీకు ఓకే అంటే ముందుకెళ్దాం అన్నాడు యశ్వంత్. ఏంట్రా అది అడిగింది సుప్రియ. రిజిస్టర్ మ్యారేజ్ అన్నాడు యశ్వంత్. ఎగ్జాక్ట్లీ, నా మనసులో కూడా ఇందాక ఇదే అనుకున్నారు. ఏదైతే అది అయ్యింది, ఇక ఆలోచించి బాధపడలేను అని అనిపించింది యష్ అంది సుప్రియ. సరే, నేను మ్యారేజ్ అరేంజ్మెంట్స్ చూసుకుంటాను. నెక్స్ట్ వీక్ మనం పెళ్లి చేసుకుందాం. ఒకవేళ సిరి లోపు కోలుకుంటే మీ బావకు చెప్తాం, లేదంటే మనం శివగారి ద్వారా మేనేజ్ చేసుకుందాం అని చెప్పాడు యశ్వంత్ సుప్రియతో. సరేరా, అలాగే చేద్దాం. నీతో ఈ విషయాన్ని చెప్పాక కాస్త ఊరటగా ఉందిరా అని యష్ భుజం మీద తలవాల్చి పడుకుంది సుప్రియ. పసిపాపలా తన ఒడిలో నిద్రపోతూ ఉన్న పల్లవిని పక్కకి జరిపి లేచి వెళ్తున్న చరణ్ చేయి పట్టుకుని మూతలు పడుతున్న కళ్ళను తెరిచి, నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్తున్నావు చెర్రి అని అడిగింది పల్లవి. నిన్నొదిలి నేనెక్కడికి వెళ్తానురా, నువ్వు ఇవాళ చాలా నీరసంగా ఉన్నావు, అందుకే నీకు జ్యూస్ తేవడానికి వెళ్తున్నా అన్నాడు చరణ్. నువ్వు నా పక్కనే ఉంటే నాకు అసలు ఎలాంటి నీరసం కూడా ఉండదు చెర్రి అని అంటూ చరణ్ని తన పక్కనే కూర్చోమని సైగ చేసింది. చరణ్ పల్లవి పక్కన కూర్చొని తన నుదుటిపై ముద్దు పెట్టాడు.
పల్లవి చరణ్ని హత్తుకుని, ఇది నీరసం కాదు చెర్రి, నిద్ర అంతే, ఎంతసేపు పడుకున్నా ఇంకా నిద్ర వస్తోంది నాకు అని అంది పల్లవి ఆవలిస్తూ. మరే అలా ఎక్కువ పడుకున్నా లోపల బేబీకి కూడా ఆకలేస్తుంది కదా, నువ్వు తింటేనే కదా మన బేబీ బలంగా ఉండేది అన్నాడు చరణ్. అంటే నువ్వు చూపించే కేరింగ్ నా మీద, మనకు పుట్టే బేబీ మీద అని అడిగింది పల్లవి. నువ్వు నా ప్రేమ, నేను నీ ప్రేమ, మన ప్రేమ జ్ఞాపకం మన బేబీ, సో ఇద్దరూ నాకు ముఖ్యమే అన్నాడు చరణ్. అబ్బో, నీకు పాప కావాలా బాబు కావాలా అడిగింది పల్లవి. నీలాంటి అందమైన పాప కావాలి అన్నాడు చరణ్. ఒకవేళ నువ్వు కోరుకున్నట్లు పాప పుడితే ఏం పేరు పెడతావు అడిగింది పల్లవి చరణ్. చరణ్ ఏం పేరు చెప్తాడు? ఒకవేళ హస్ని పేరు చెప్తాడా? ఎంతైనా ఫస్ట్ లవ్ కదా అని ఆలోచిస్తూ చరణ్ వైపు ఆతృతగా చూసింది. పల్లవి చూపుల భావాలు అర్థం చేసుకున్న చరణ్, నా జీవితంలో నేను చింపేసిన కొన్ని పేజీలు నా కాలేజీ రోజులు కాదు, నా మనసులను నీ తలపులతో నింపేసి ఆ పేజీలను చింపేశావు నువ్వే. ఒకప్పుడు హస్నీని ఇష్టపడ్డాను, కానీ ఇప్పుడు హాస్ని అందరిలానే మంచి ఫ్రెండ్ కాదు కాదు అందరికన్నా కాస్త ఎక్కువ స్పెషల్ ఫ్రెండ్, తన మీద అభిమానం తప్ప మరేం లేదు పల్లవి అన్నాడు చరణ్. చచా, నేనేం అనుమానించట్లేదు చెర్రి అని పల్లవి అంటుండగా, కొన్ని పెదాలతో చెప్పక్కర్లేదు, నీ అందమైన కళ్ళు నీ మనోభావాలను తెలుపుతాయి. ప్రెగ్నెన్సీ టైంలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల రకరకాల ఆలోచనలు చిరాకులు అవి వస్తాయట. సో అలా నీ ఆలోచనలు అందరి గురించి కాకుండా నువ్వు నేను మన బేబీ మాత్రమే ఉండేలా నీకు అనిపించడానికి నా వంతు నేను ప్రయత్నిస్తా అన్నాడు చరణ్. చరణ్ నుదుటిపైన ముద్దిచ్చి మళ్ళీ నిద్రలోకి జారుకుంటున్న పల్లవిని బలవంతంగా లేపి కాస్త తినిపించి పడుకోబెట్టాడు చరణ్. సుప్రియ తండ్రి వెంకటేశ్వరరావు పని మీద ఒక కేఫ్లోకి వెళ్తూ ఫోన్లోకి చూస్తూ ఎదురుగా వచ్చే వ్యక్తిని గుద్దేశాడు. గుద్దేసిన వ్యక్తిని చూసి సారీ చెప్తూ చెప్పడం ఆపేశాడు వెంకటేశ్వరరావు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.